మీకు అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ తన అనుబంధ విభాగమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ తోటి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి విచారణ పేరు మీద నోటీసులు ఇచ్చి నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణలో అవకతవకలు జరిగినాయి. దాని గురించి విచారణ చేయాలని చెప్పి పదే పదే ఈడీ ఆఫీస్కు పిలిపించి అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి మానసికంగా భౌతికంగా వేధించే చర్యలకు పాల్పడ్డాడు. ఇలాంటి చర్యల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అమిత్ షా నరేంద్ర మోడీ చేస్తున్న అనాగరికమైన చర్యల్ని నిరసన ప్రదర్శనల ద్వారా ఖండిస్తున్నారు. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడము, ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న వాళ్ళను పోలీసులను పెట్టి దాడులు చేయడము, కేసీ వేణుగోపాల్ గారిని, చిదంబరం గారిని, అశోక్ గెహ్లోట్ గారిని, భూపేష్ బఘేల్ గారిని, ఇలాంటి ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసిన వాళ్ళను, అత్యంత ముఖ్యమైన నాయకులందరినీ కూడా పోలీసులు దాడులు చేసి గాయపరిచారు. అది చాలదన్నట్టుగా ఇవాళ ఏఐసిసి ఆఫీసులో కూడా పోలీసులు ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి రాకుండా అడ్డుకోవడమే కాకుండా దాడులు చేసిండ్రు. విచారణలో కావలసిన సమాచారాన్ని అడగడానికి పక్కన పెట్టి దేశ ప్రజల ముందు తప్పు చేయకపోయినా, సంబంధం లేకపోయినా గాంధీ కుటుంబాన్ని దోషులుగా నిలబెట్టాలనే రాజకీయ కుతంత్రంతో నిరవధికంగా వేధింపులకు పాల్పడుతున్నది ఈ దేశ ప్రభుత్వము. నరేంద్ర మోడీ, అమిత్ షా గారి రాజకీయ కక్ష సాధింపులకు గాంధీ కుటుంబాన్ని బలి చేయాలనేదైతే ప్రయత్నం చేస్తుండ్రో దీన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరవధికంగా తిప్పికొడుతూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏఐసిసి ఆదేశాలు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు రాజ్భవన్ ముందు నిరసన ప్రదర్శన చేయాలి అని, ఎల్లుండి శుక్రవారం రోజు జిల్లా కేంద్రాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శనను చేపట్టాలి అని చెప్పి ఏఐసిసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడానికి పెద్దలు హనుమంతరావు గారు, చిన్నారెడ్డి గారు, పెద్దలు బోసరాజు గారు, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ గారు, రాములు నాయక్ గారు, శివసేనారెడ్డి గారు, మేమందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజాస్వామిక వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిస్తున్నాము. 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాటాన్ని, త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు పట్టుదలతో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయిన ఉంటే 1000 మంది కేసీఆర్లు చచ్చినా 100 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అవమానించాలని, దేశ ప్రజల ముందు వారి గౌరవానికి భంగం కలిగించాలని కుట్రపూరితమైన ఆలోచనతోని విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలుగా
తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసిన సోనియా గాంధీ గారికి అవమానం జరిగితే అది తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు జరుగుతున్న అవమానము. గాంధీ కుటుంబాన్ని అవమానించడం అంటే ఈ దేశ ప్రజల మీద దాడి చేసినట్టే, దేశ సంస్కృతిని, దేశ సాంప్రదాయాలను కాలరాస్తున్నట్టే. గాంధీ కుటుంబాన్ని, భారతదేశాన్ని విడదీసి చూడలేము. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు సంవత్సరాల కొద్దీ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిను. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడడంలో సమిధలైన వారి వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రపతి పదవులను, ప్రధానమంత్రి పదవులను, కేంద్ర మంత్రి పదవులను త్యాగం చేసి, త్యాగానికి మారుపేరుగా నిలబడి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించారు. అలాంటి కుటుంబానికి అవమానం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించినప్పుడు తెలంగాణ బిడ్డలుగా మన నైతిక బాధ్యత. అందుకే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులందరూ చేరుకొని అక్కడి నుంచి రాజ్భవన్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలి అని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నా. అదేవిధంగా వివిధ జిల్లాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉదాహరణ రైల్వే స్టేషన్లు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు కావచ్చు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆఫీసులు ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఎల్ఐసి ఆఫీసులు ఉన్నా కూడా వాటి ముందు, అంటే ఆ జిల్లాలలో అందుబాటులో ఉన్న రైల్వే స్టేషన్లు కానీ, టెలికాం ఆఫీసులు కానీ, పోస్టల్ ఆఫీసులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు కానీ, ఎల్ఐసి ఆఫీసులు కానీ ఏది అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న కార్యాలయాల ముందు ఎల్లుండి నిరసన ప్రదర్శన చేపట్టాల్సిందిగా జిల్లా శ్రేణులకు, జిల్లా నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చేస్తున్న అవమానానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.